యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ప్రజెంట్ అయితే ఇది బాగా ప్రిపేర్ చేస్తుంది కదా. సో నేను అవన్నీ వీడియోస్ చూసి నేను కూడా ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయినా. సో ఈ కడాయి అయితే ఇంట్లో లేదు. ఈ కొత్త కడాయి కొత్త యూటెన్సిల్స్ నుంచి అయితే తీసుకొచ్చిన. ఇది ప్రిపేర్ చేద్దామనేసి ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాయిల్డ్ ఎగ్ వేసా. 3 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నా. 1 ఎగ్ అయితే అందులో యాడ్ చేసా. బాయిల్డ్ ఎగ్ కలర్ చేంజ్ అయ్యాక బ్రౌనిష్ కలర్ చేంజ్ అయ్యాక దాని మీద పచ్చిగుడ్డు అయితే కొట్టిన. పచ్చిగుడ్డు కొట్టాక ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసుకున్నా. ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకున్నాక మిర్చి ఆనియన్స్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొచ్చాను. అవి ఏమి యాడ్ చేసుకోలేదు. మళ్ళీ ఆనియన్స్ ఒకటి కట్ చేస్తాను అనేసి జస్ట్ కారం ఉప్పు పసుపు అయితే వేసేసుకున్నా. తర్వాత ఇలా కిందికి మీదకి అయితే కాల్చిన. ఈ వీడియో టేకింగ్ ప్రాసెస్లో ఏమైందంటే కొంచెం మాడిపోయింది. మాడిపోయినప్పుడు కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా, అలా కొంచెం కలర్ అయితే చేంజ్ అయిందనమాట. ఏం కాదు, మాడిపోయింది కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. అన్ని టేస్ట్లు ట్రై చేయాలి. అప్పుడప్పుడు మాడిపోతాయి, కొన్నిసార్లు మంచిగా వస్తాయి, కొన్నిసార్లు కూడా మాడిపోతాయి. ఇంకా మాడిపోతే ఇంకా టేస్ట్ బాగానే ఉంటుంది. కొంచెం కలర్ చేంజ్ అయింది, కొంచెం మాడిపోయింది. అలా మాడిపోవడం వల్ల బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ బాయిల్డ్ ఎగ్ పఫ్ ఏమైందంటే కొంచెం గట్టిగా అయిందనమాట. ఆ గట్టిగా అవ్వడం వల్ల ఇలా కిందికి మీదకి కాల్చేటప్పుడు అది అనేది బ్రేక్ కాలేదు. వేరే వీడియోస్లో అయితే వాళ్ళు ఇలా కిందికి మీదకి కాల్చేటప్పుడు బ్రేక్ అయింది. నాది అలా బ్రేక్ కాలేదు, ఎందుకంటే ఇక్కడ గట్టిగా అయిపోవడం వల్ల బ్రేక్ అయితే కాలేదు. నేను చేసిన ఎక్స్పెరిమెంట్ అయితే ఇలా అయింది. అండ్ యూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.